హనుమాన్ జంక్షన్ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ రోజు నుంచి పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ ఫ్రీ కోచింగ్ ప్రారంభించడం జరిగిందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎల్ మురళి తెలిపారు. ప్రతిరోజు మ్యాథ్స్ సీనియర్ టీచర్ డి కిషోర్ 2 గంటలు, మరో మ్యాథ్స్ టీచర్ రమేష్ 1 గంట మరియు స్పెషల్ ఫ్యాకల్టీగా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ రైటర్ యు రమేష్ బాబు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఫిజిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఎల్ మురళి 2 గంటలు, మరో టీచర్ పి సందీప్ 1 గంట, కెమిస్ట్రీ లెక్చరర్ పి రాజేష్ 2 గంటలు, మరో టీచర్ డి కన్నయ్య స్పెషల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారని తెలిపారు. ఏపీఆర్జేసీ కొరకు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వస్తున్న సీనియర్ ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ కరుణాకర్ మరియు సీనియర్ టీచర్ మరియు పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భూలక్ష్మి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సినటువంటి గ్రామర్ బోధిస్తున్నారు. Namaste for all. It's from Chaitanya Bharati English Medium School. It's my privilege to say as an English faculty from Chaitanya Bharati. This year, management of Chaitanya Bharati English Medium High School newly started free coaching for APRJC and Polytechnic entrance examination for recently completed 10th aspirants. It's only the effort that our school principal Mr. L. Murali Garu to make the students and parents comfort and provide free and good education, standard education for the aspirants in the further studies. ఫిజికల్ సైన్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ మొత్తం మీరు చేసే చేస్తాం కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ రేపు నుంచి కొత్త ఫ్యాకల్టీ వస్తారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ మొన్న ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన టోఫెల్ జిఆర్ఈకి ఇంగ్లీష్లో టోఫెల్ జిఆర్ఈ అంటే అమెరికా ఫారిన్ కంట్రీస్ చేసిన అమెరికా, జర్మనీ, జపాన్ వెళ్ళడానికి టోఫెల్ జిఆర్ఈ కోర్స్ ఇచ్చే మాస్టర్ ఆయన వస్తారు. ఆయన కూడా వస్తారంటే గెస్ట్ ఫ్యాకల్టీకి వస్తారు. రెగ్యులర్గా మా భూలక్ష్మి మేడం గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మినిస్టర్స్ మా స్కూల్కి ఇంకొన్ని కార్పొరేట్ స్కూల్స్లో కూడా చాలా సంవత్సరాలు పనిచేసి ఇంగ్లీష్లో అనేక మందిని తీర్చిదిద్దారు. కాబట్టి మేడం ఇంగ్లీష్ చెప్తారు, సార్ మ్యాథమెటిక్స్ చెప్తారు, చెప్తారు సీనియర్ ఫ్యాకల్టీ దాదాపు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత నేను ఫిజిక్స్ చెప్తాను, దాదాపు నాకైతే ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా మాస్టర్ రమేష్ గారు కూడా మ్యాథమెటిక్స్ చెప్తారు. ఈ దగ్గర కాకుండా మ్యాథమెటిక్స్కి విజయవాడ నుంచి మాస్టర్ వస్తారు. ఆయన అయితే ఎక్స్పర్ట్. మన 10th class మెటీరియల్ని ఆయన స్పాంటేనియస్ అయిపోగానే మన దగ్గరికి వచ్చి మనకు కావాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటి అవగాహన కలిగిస్తే మీకు బెటర్ ర్యాంక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం అయితే మనము టాప్ 10లో ర్యాంక్ తీసుకోవాలి. టాప్ 10లో ర్యాంక్ తీసుకోవడానికి కావాల్సిన తప్పు కాకుండా మీరు జాగ్రత్తగా చేస్తేనే చిన్న చిన్న లాజిక్లతో ముడిపడి ఉంటాయి. మీరు ఆల్రెడీ ఉన్న చూసిన లెసన్స్లో చూసుకుంటే చిన్న చిన్న లాజిక్స్తోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒక వీళ్ళు రెగ్యులర్గా కనుక 10 నిమిషాలు చేసే ప్రాబ్లమ్ని మనం 1 minute చేసేయచ్చు. 50 లెవెల్లో కనుక అలా చూడడం రాదు. కానీ ఇప్పుడు బాడీకి వచ్చేవాడికి అంత ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో మీకు కావాల్సినంత మేము ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే 10 minutes చేసే ప్రాబ్లమ్ని 1 minute మీకు సాల్వ్ చేసే విధంగా మేము చెప్తాం. కాబట్టి మీరు ఆర్ట్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఎవరైనా సరే 120 బిట్లు 120 నిమిషాలు అనుకోండి. ఏం చేస్తారంటే ఈజీగా ఉన్న బిట్స్ అన్నింటిని వాటిని 1.5 minutes ఉంటారు. అంటే ఒక బిట్లో హాఫ్ మినిట్ మీరు సేవ్ చేసుకుంటే కనుక ఇంకొక బిట్ దగ్గర మీరు 1.5 minute యూటిలైజ్ చేసుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి పిల్లలు చాలా స్ట్రాటజీ ప్రకారం తెలివిగా వ్యవహరిస్తేనే ఇలాంటి చోట మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు లక్షల్లో రాస్తారు. కానీ లక్షల్లో రాసే పిల్లల్లో మనం ముందున్నారంటే కనుక మనకు సరైన ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. మీరు క్లాసెస్ని ఒక్కరోజు మిస్ అవుతారు. ఒకరోజు మిస్ అయితే చాలా విషయాలు ఒక చాప్టర్ నేను స్టార్ట్ చేసినప్పుడు 10 minutes స్టార్ట్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఛార్జీ ఎఫెక్ట్ అనుకుని చెప్పాను. ఆ 2 తెలియకోకుండా వాళ్ళు ఎఫెక్ట్ క్వశ్చన్స్ గురించి మనకి తెలియదు. అంటే ఈ 3 తెలియకుండా తర్వాత 20 గురించి మనకి తెలియదు. ఈ 2 తెలియకుండా
చాలా బెనిఫిట్ ఒకదానికి లింక్ ఉండదు కాబట్టి ఈ లింక్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంటిన్యూస్గా క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. మధ్యలో ఒకరోజు ఆఫ్ సరే నష్టపోయేది